హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, ఈరోజు అంతా కోల్డ్ వల్ల నా గొంతు అంతా సర్దికి సెట్ కావట్లేదు. అందుకే నాకు ఎల్లిపాయ కారం గుడ్డు తినాలనిపించింది. నేను చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చేసుకుంటారని. చూస్తున్నారు కదా, ఎల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వండి, చూసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఉల్లిగడ్డ, బాయిల్డ్ చేసిన 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు కొన్ని వేసుకోండి. ఆవాలు వేసుకున్నాక కొద్దిగా కలర్ బ్రౌన్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనము తినేటప్పుడు కారంలో శనగపప్పు, మినప్పప్పు ఇలా వేసుకొని కాంబినేషన్లో తింటే టేస్ట్ బాగుంటుంది. మనము కోల్డ్ అయినప్పుడు కానీ, మనకు ఏదైనా కర్రీస్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నారనుకోండి, బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. నేనైతే ఈరోజు చేసుకుంటున్నాను, మీకు కూడా ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలో, మన బియ్యం రొట్టెలో చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కానీ మీరు చేసుకొని తింటారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. శనగపప్పు, మినపప్పుది ఎక్కువ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు, మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చూసారు కదా, మాటల్లోనే ఇలా పప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. దీంట్లో కొద్దిగా కళ్యామాకు వేయండి. కళ్యామాకు మనం ముందు వేయడం వల్ల అది కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను ముందుగానే కళ్యామాకు వేసాను. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఎందుకంటే మనం కారం వేస్తున్నాం కదా, ఇది అది అంటే బాగా ఘాట్ అయిపోతుంది. ఈ కొద్దిగా ఒక 2 చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే చాలు. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాకనే కట్ చేసుకున్న చిన్న చిన్న ఇలా మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని దీన్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసినాక అవి టేస్ట్ బాగుంటుంది, అందుకే బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలది. ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మనము ఉల్లిపాయ కారం తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, మీరు ఉప్పు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మీరు ఉప్పు సమానం తింటారంటే కరెక్ట్గా అలా వేసుకోండి. చూసారు కదా, ఉప్పు వేసుకున్నాక కూడా బాగా కలుపుకోండి. మొత్తం ఉల్లిపాయలు అంత ఉప్పు మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోండి. మీరు ఉల్లిపాయలు వేసుకున్నాక తక్కువ ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా బ్రౌన్ కలర్ అవుతుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను, తక్కువ ఫ్లేమ్లోనే మంట తక్కువనే పెట్టుకున్నాను. ఎందుకంటే మనము దాంట్లో పప్పులు వేసాం కదా, మాడిపోతాయి ఎక్కువ ఫ్లేమ్లో చేయడం వల్ల. అందుకే నేను తక్కువ మంటలోనే మొత్తం చేస్తున్నాను. మీరు కూడా తక్కువ మంటలోనే చేయండి. ఆ తర్వాత నేను ముందుగానే ఇలా కారం వేసుకొని కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి దాంట్లో వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా గ్రైండర్ చేసుకోండి. ఈ ఎల్లిపాయ కారం అనేది మనము ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్లో ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక బాగా కలుపుకోండి. మొత్తం తక్కువ మంటలోనే కలుపుకోండి మొత్తం, ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తున్నాం కదా. కారం అనేది మొత్తం ఏమంటారంటే కాలిపోతుంది, అంతా టేస్ట్ అంతా చేదుగా అవుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనము బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. మొత్తం కారం అంతా గుడ్డులో అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది, ఎంత టేస్టీగా ఉంటుందో. వేడి వేడి అన్నంలో, చపాతీలో, మన జొన్న చపాతీలో కానీ మళ్ళీ బియ్యం చపాతీలో కానీ రొట్టెలో కానీ తింటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. కోల్డ్ అయినా, మీకు ఎలాంటి సర్ది అయినప్పుడు కానీ, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా మీరు వేడి వేడి అన్నంలో ఇలా తిన్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ చేసుకోవాలనిపించేలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే తింటున్నాను వేడి వేడి అన్నంలో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.